ఛానల్ దట్ ఈస్ ఐష్కి నాయుడు అఫీషియల్. సో ఈ వీడియో అయితే చాలా 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 స్పెషల్ మాకు, అండ్ మీరైతే thumbnail చూసేసారు. దట్ ఈజ్ స్పెషల్ ఫాదర్స్ డే అండ్ స్పెషల్ సర్ప్రైజ్ టు మై ఫాదర్. అదేంటంటే యాక్చువల్లీ ఈ ఇయర్ ఫాదర్స్ డేకి నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాము మా నాన్నకి అని చెప్పి ప్లాన్ చేశాము. నేను చిన్నారి వెంకట్ ముగ్గురం కలిపి. అండ్ ఈ ఇయర్ ఈ ఫాదర్స్ డే చాలా 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 స్పెషల్ మాకు. ఎందుకు ఏంటి అనుకుంటే మీరు కంప్లీట్గా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ ఆల్సో ఫస్ట్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్, అండ్ ఆల్సో డూ లైక్ అవర్ వీడియో. సో ఇప్పుడు ఏంటి ఏం స్పెషల్ ఏం చేస్తున్నాము అని అంటే యాక్చువల్లీ ముందుగా ఇప్పటి కాలంలో అంటే ఈ జనరేషన్లో 2024లో ఆల్మోస్ట్ అందరి ఫాదర్స్కి అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది అవునా, బట్ మా నాన్న దగ్గర అస్సలు లేదు. అండ్ హీ హ్యాస్ కీప్యాడ్ మొబైల్. సో మేమేమనుకున్నాము అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది యాక్చువల్లీ మొబైల్ గిఫ్ట్ చేయాలనుకున్నాము. అండ్ ఆల్సో ఎందుకు ఇప్పటి వరకు లేదు మా అందరి దగ్గర ఉంది ఫోన్ అంటే ఇంతకుముందు ఆయనకి మేము ఫోన్ కొనిచ్చాము. ఇట్స్ 3 years బ్యాక్. అప్పుడు ఏం చేశారు, కొనిచ్చిన వెంటనే 1 weekలోనే దాన్ని ఏమంటారు ఎక్కడో పడేసుకున్నారు. సో అది ఎంత వెతికిన తర్వాత రిపోర్ట్ ఇచ్చాం, కంప్లైంట్ చేసాం, అదంతా ఏమీ రాలేదు. అందుకని ఇంత మతిమరుపు మనిషి అసలు ఫోన్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతారు అనేసి మేము ఇప్పటి వరకు ఇప్పలేదు. అండ్ ఆయన కూడా తీసుకోలేదు. బట్ ఈ ఫాదర్స్ డేకి మేము ఈ గిఫ్ట్ ఇచ్చేసి ఆయనకి హ్యాపీ ఫీల్ చేయాలి అనేసి ప్లాన్ చేశాము. అండ్ ఇది మా అమ్మ కూడా తెలీదు, మా నాన్నకు తెలీదు. నేను చిన్నారి ప్లాన్ చేసి మా బడ్జెట్లోనే చేశాము. అండ్ చెప్పాను కదా, మా బడ్జెట్లోనే ప్లాన్ చేసి మొబైల్ కొన్నాము. అండ్ దట్ టు ఈఎంఐ. ఇదంతా చెప్పకూడదు, బట్ అగైన్ కొంతమంది అనుకుంటారు ఓహో వీళ్ళు అది ఇది అనేసి. సో దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ అస్ అండ్ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని మీరు మొత్తం వీడియో కంపల్సరీగా చూడాల్సిందే, చూసేయండి. అండ్ ఎలా ప్లాన్ చేసాము అంటే మేము ఇంట్లో ఇవ్వట్లేదు, ఎక్కడైనా కెఫే లేకపోతే రెస్టారెంట్కి వెళ్దాము అనుకున్నాం ఇప్పుడు నైట్ డిన్నర్కి. అండ్ యాక్చువల్లీ మొబైల్ వచ్చేసి 1 week అయిపోయింది, వాళ్ళకి అస్సలు తెలీదు. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇందులో ట్విస్ట్, నాన్న దగ్గర వ్యాలెట్ లేదు. వ్యాలెట్ ఉంది, కాకపోతే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా, చాలా ఇయర్స్ వ్యాలెట్ ఇది. బట్ ఏంటంటే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, కొత్త వ్యాలెట్స్ వాడకూడదు అది ఇది అనేసి. సో ఇంత పాతది అయిపోయినా కూడా ఆయన అలాగే పెట్టుకున్నారు. అండ్ రీసెంట్గా అడిగారు మాకు ఒక కొత్త వ్యాలెట్ కొనివచ్చు కదా అని. సో బీయింగ్ అ డాటర్స్ వీ కెన్ డూ దట్ మచ్ అని అనిపించి ఒక వ్యాలెట్ ఆర్డర్ చేశాను. సో ఇది ఒకటి, ఈ 2 మా ప్లాన్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. సో గైజ్ మేమైతే స్కై కెఫే అనే కెఫేకి వచ్చాము. యాక్చువల్లీ వాళ్ళకి అస్సలు ఏం తెలియదు, కింద లిఫ్ట్లో నుంచి వస్తున్నారు. ఇప్పుడు మేము ముందే వచ్చి ఇక్కడ గిఫ్ట్ అంటే ఆ సర్ప్రైజ్ థింగ్ని దాచేసాము. సో ఇప్పుడు అమ్మ నాన్న వచ్చే ఎంట్రన్స్ నుంచి నేను చూపిస్తూ ఉంటాను, మీరే చూసేయండి. నిజంగా వాళ్ళకి అస్సలు ఐడియా లేదు. అంటే నేను అడిగాను అనమాట అమ్మకి, నీకు ఏదైనా ఐడియా ఉందా అంటే అమ్మ ఫుల్ షాక్ అనమాట. సర్ప్రైజ్ అంటే తను ఏం గెస్ట్ చేసింది అంటే ఏంటి మీ బాయ్ ఫ్రెండ్స్ని మీట్ చేస్తున్నావా, మాకు ఇవన్నీ వద్దు, లేకపోతే ఇంకేదేదో గెస్ట్ చేసింది, అదన్నీ మళ్ళీ మాట్లాడుకున్నాము. సో ఇప్పుడైతే అమ్మ నాన్న వస్తారు, నేను చూపిస్తాను చూడండి. వెల్కమ్ వెల్కమ్. ఏం గెస్ట్ చేస్తున్నారు? మేము నీదే పనిదే గెస్ట్ చేసినాం. ఒక బాబా రండి చూద్దాం. ప్రమోషన్ గా జాబ్ దొరికింది అనుకున్నాం. ఏమని ఏం సర్ప్రైజ్ అనుకోండి. ఐసీ డ్యూటీ ప్రమోషన్. నీకేమనిపిస్తాను? నాకేమనిపిస్తుంది, మీ అమ్మ చెప్పింది అనిపిస్తూ ఉండేది. దానికి ప్రమోషన్ వచ్చి డబుల్ శాలరీ అనుకుంటున్నాను. సర్లే ఏమైనా ఆర్డర్ చేసి చూద్దాం. ఏం ఆర్డర్ కావాలి? రైసా? స్టార్టర్స్ ఇంకా పోదాం.
ಸ್ವಲ್ಪ ನಿಮ್ಮ ನಂಬರ್ ಕೊಡ್ರಿ, ಅದು ಎಲ್ಲ ದುಡ್ಡು ಹೋಗ್ಬಿಟ್ಟೈತೆ. ಬೆಳಿಗ್ಗೆ ಕೊಡ್ತಿದ್ರಲ್ಲ ಫೋನ್ ಪೇ ಅದು. నేను లేకుండా పేరు అడుగుతున్నా. గెస్ట్ వస్తారు, గెస్ట్ ఈస్ కమింగ్ ఆన్ ద వే. ఇప్పుడు మెసేజ్ చేస్తా సరేనా? ఎవరు గెస్ట్ కనిపెడతావా? ఇక్కడ వాళ్ళ బయట వాళ్ళు నీకు తెలిసిందే వాళ్ళే. ఐస్ క్లోజ్. నువ్వే చేసుకుంటావు. ఏ అది ఏం కాదు, ఊరుకుండు. సరిగ్గా చెప్తే సరిగ్గా ర్యాంకు దీనికి ర్యాంకు ప్రాంకు నాకు చెప్పేది ప్రాంక్ అన్న. ఫస్ట్ కూడు తినాలంటే నీ సర్ప్రైజ్ ఇస్తానే సరేలే, సర్ప్రైజ్ ఇద్దాము. ఆర్డర్ ఇస్తాం, ఆర్డర్ వచ్చే లోపల వాళ్ళు ఓపెన్ నేను చేస్తారు. అడుక్కొని వస్తాం అనుకుని ఉండు ఫస్ట్ మీరు గెస్ట్ చేయండి. అదే వస్తే మాకుండే కల్లా ఇది బెంగళూరు పోయేది ప్రోగ్రామ్ ఉండదు అనుకున్నా, లేదే ధారవాడికి ఏమైనా ప్రమోషన్ దొరకుండదు అనేసి ఒకటి అనుకున్నా. రెండే వావ్ వావ్, వాట్ ఎ గెస్సింగ్. అది లేదంటే కింద ఇప్పుడు మీ అమ్మ చూసిన పిల్లోడిని చూసుకొని సెలెక్ట్ చేస్తుండవు అనేది ఒక గ్రేట్. సరే ఇప్పుడు నేను చెప్పనా, అది కాకుండా వేరే ఏమైనా గెస్ట్ చేస్తారా? వేరే ఏం గెట్ చేసేలేదు, నువ్వు చేస్తే కూడా మనం వినేలేదు. సరే ఇప్పుడు అది కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్ అని థింక్ చేస్తారా? సరే రివ్యూ. గెస్ట్లా ఎవరైనా గెస్ట్ గెస్ట్లు ముగ్గురు గెస్టా? యు ఆస్కింగ్ క్వశ్చన్, ఐ గివ్ టు ఆన్సర్, దట్స్ ఆల్. సరే ఇప్పుడు రివీల్ చేసేస్తామా? ఇట్స్ టైమ్ టు రివీల్ గిఫ్ట్. నువ్వు ఫోన్ పెట్టాలి కొంచెం. ನಾನು ಫೋನಾ ಈಗ ತಗೊಳ್ರಿ ಆಮೇಲೆ ಮಾತಾಡೋಣ. ತಗೊಳ್ರಿ, ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಬಂದೈತಲ್ಲ ಆಮೇಲೆ ಮಾತಾಡ್ತೀನಿ. అంత పెద్దదంటే ಇಲ್ಲ ನೀವು ತಗೊಳ್ರಿ ಈಗ ಆಮೇಲೆ ಮಾತಾಡೋಣ. ಚೆನ್ನೈ పోయేటప్పుడు It is our surprise gift. ఇప్పుడు ఫాదర్స్ డే, సో ఫాదర్స్ డే సెలబ్రేషన్. ఇది చేసింది కదా, ఇదేమప్ప అంటే యూట్యూబ్ అంతా చేస్తుంటే కదా, దానికి ఏమైనా ప్రైజ్ వచ్చిందేమో. ఓపెన్ చేయి, ನಾನು ಫೋನ್ ఉండదు. ఓపెన్ చేయి. ఇప్పుడు ఫాదర్ డే అమ్మే. యాక్చువల్లీ ఇది ఫాదర్స్ డే గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏమి నీకేనండి, నాకు తెలుసు. ఖుషి ఖుషి ఒక్కొక్కరా వచ్చి నేను గెస్ట్లు అంటే ఎవరు గెస్ట్లు వస్తారు? ఏది కంపెనీ? అబ్బా వాచ్ కూడా వేసుకోరా. ఓపెన్ చేయి ఫస్ట్. ఓకే, హై ఫైవ్. చేయి పెట్టాను. ఇవ్వండి, ఇంకా మీకే ఫ్రీ గిఫ్ట్. ఓహో, ఫైనల్లీ నాయన కూడా ఫోన్ వచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయనకి ఈ తీని మీ నాయనకి నేను ఫోన్ ఇస్తాను, గిఫ్ట్ చేయలేదప్ప. నిజమా ఫోన్ గిఫ్ట్లే. బాబు బాగుందా నాన్న? ఓకే, సూపర్. ఆన్ చేయాలి. ఆన్ చేయి. సైడ్ కొంచెం ఇకపై నువ్వు మంచిగా పెట్టుకోవాలి ఆ ఫోన్. టైట్ ప్రెస్ చేయి. 5G ఫోన్ మా ఇంట్లో ఫస్ట్ సెకండ్ ఇదే 5G. परत कल पूजे गति कंप्लीट जाता రేపు పోయి సిమ్ 5G చేపించుకోండి. అన్లిమిటెడ్ నెట్ నీది. దానికి బ్యాక్ కవర్ కూడా వచ్చింది చూడు. ఏయ్ బ్యాక్ కవర్ ఉంటుంది, నీ చేతి నుంచి అయ్యి బ్యాక్ కవర్ అయ్యి ఆ మీట పోయి అన్ని రెడీ చేసి ఫోన్ ఇవ్వద్దు ముందే.
నేను ఎప్పుడు తీసుకుంటాను చెప్పు, సోమవారం తీసుకోండి. ఈరోజు మంచి డే, థర్స్డే. మంచిదే ఉంది, డబ్బులు కూడా డిన్నర్ మీ ఇచ్చేసి నాయన ఇవ్వాలి. అయితే పర్స్ బాగాలేదు అంటే కదా, అందుకనే పర్స్. వాచ్ అంటే కదే. ఇప్పుడు ప్రస్తుతానికి మా దాంట్లో ఉండే బడ్జెట్ కి ఇంత ఆర్డర్ చేస్తున్నాము అండ్ ఇది కంప్లీట్లీ మాదే. నేను చిన్నారి వెంకట్. దీంతో డబ్బులు ఆలమ్మ పెడతారేమో నాకు కొంచెం బేజారు. ఏం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజులకి ఇట్లా ప్లాన్ చేసి. ఈ ఫోన్ ఎప్పుడు వచ్చింది చెప్పు, మీరు చెన్నై పోయినప్పుడే వచ్చింది. ఆర్డర్ పెట్టి 2 రోజులకి, మీరు పోయిన రోజే ఆర్డర్ పెట్టినాము, నెక్స్ట్ 2 డేస్కి వచ్చేసింది. అప్పుడు ఇంకా ఫుల్ ప్లాన్ చేసి దాబెట్టి నేనేమో పని చూ, అది కూడా వస్తుంది. ఫోన్ మాత్రం మేము ఎప్పుడు గెస్ట్ చేయలేదు. ఏమో కానీ గెస్ట్ చేయకోకుండిందంటే అదే పెద్ద సర్ప్రైజ్. 50,000 పని వచ్చేసింది మా ఇష్టకి అనుకోను. అది మేము ఫుల్ హ్యాపీనెస్. ఉన్ని అది కూడా వస్తుంది ఆ రోజు కూడా. నాకు నో హ్యాపీనెస్. నీ పని జాబ్ వచ్చింది హ్యాపీనెస్. పార్టీ ఎవరు చేయాలా? నాయన ఇప్పుడు పార్టీ. ముందు కింద పోయేసి వస్తాను, అట్లయితే నాదే పార్టీ. కింద పోయేసి వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది నీదే. 20 రూపాయలు అయినా నువ్వే పెట్టాలి కదా. దానికి కింద పోయేసి వస్తాను. నువ్వు ఇప్పించిన నెక్స్ట్ వీక్ మరి 9 కావాలంటే 9 సో గైస్ చూస్తారు కదా, ఇది మా గిఫ్ట్, మా ప్లాన్. అండ్ అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీ, అన్ఎక్స్పెక్టెడ్. అండ్ వాళ్ళైతే నా ప్రమోషన్ లేకపోతే ఇంకేదో అనుకున్నారంట, బట్ అది ఏది కాదు, ఇదే మా సర్ప్రైజ్. మీకు అందరికి, ఐ మీన్ మీ అందరికీ కూడా తెలిసిపోయింది కదా. సో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వాళ్ళు నిజంగా ఎమోషనల్ కూడా అయ్యారు. బట్ ఓకే, వాళ్ళ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్ ఫైనల్లీ. సో ఇప్పుడైతే డిన్నర్ టైం, మనం డిన్నర్ చేస్తాము, చూసేయండి. అండ్ ఇందులో ఇంకో మ్యాటర్ యాడ్ చేయాలి. ఏంటంటే ఇంతకుముందు ఇంటికి వచ్చే కన్నా ముందు అమ్మ 1000 రూపీస్ ఇచ్చారు బిల్ కోసం. తను ఏమనింది అంటే, ఆ సర్ప్రైజ్ నాకు నచ్చకపోతే నేను డబ్బులు మీరే ఇచ్చుకోవాలి అనేసి. సో ఇదంతా జరిగింది. అండ్ యా, దట్స్ ఇట్ గైస్. మీ నాయనకి ఫోన్ నీ ద్వారా వచ్చినందుకు మీ నాయన ఫుల్ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. బిడ్డతో నుంచి ఫోన్ తీసుకోవాలనేది ఉంది నాకు కూడా. ఫుల్ హ్యాపీనెస్. తినలేకుంటే ఖాళీ కత్తాం. సో ఫస్ట్ అయితే గోమి కుమ్మేస్తున్నారు వీళ్ళిద్దరు. ఫోన్ బాకీ ఉన్నా. నీది ఇంకా డిగ్రీ అవ్వాలి, ఉంటావా? దాన్ని వీడియో చేస్తావా? వద్దా? నువ్వు చెయ్యి, కావాల్సింటే దాన్ని మెన్షన్ చేయి, వద్దు అంటే చూపించే, అంతే. ఓకేనా? ఎందుకు అని చెప్పు, ఏదే కానీ. ఇప్పుడు సర్ప్రైజ్ నువ్వు ఎట్లు ఇచ్చినావు, నేను అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. ఏం సర్ప్రైజ్? అమ్మకు తెలియదు కానీ నేను నాకు ఇష్టమైన సర్ప్రైజ్ ఇచ్చేయండి. ఇష్టమయ్యే సర్ప్రైజ్ ఎప్పుడు మాకు ఇచ్చే కయ్యలేదమ్మా. ఇప్పుడు నీకు ఇష్టమైంది మేము ఇచ్చినాం కదా. ఇష్టమైంది అంటే నాకు ఇష్టమైంది ఇచ్చినావు అంటే నేను గెస్ట్ చేసింది వేరే, నువ్వు ఇచ్చిండేదే వేరే. ఎప్పుడు పాజిటివ్ నేను కూడా గెస్ట్ చేయను, నాకు ఎట్లా చేయండి. పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు అమ్మ చూసింది, ఎందుకు ప్యాక్ చేసినట్టు ఏం చేస్తావులేమ్మా, అయిపోయింది. దీంట్లోనే ఉంది. తీసుకోండి. ఇంకా టపక్ ఇంకా తీరా. ఏమొచ్చిందో చూడాల్సి. స్టిక్ ఉందా పో, చల్లగుందే, ఉడుకుంది. తిని అమ్మ ఎన్సేపు చేస్తావు? ఉడుకుంటే నాది అమ్మకి 2 ఇచ్చినాను, అమ్మ ఫేవరెట్. మళ్ళీ ఏమది, నాకు ఇది ఎక్కువ ఉండేది కావాలి. చిన్నారి అడ్డం ఉడుకుంది, నిదానం చేసుకోండి. ఇప్పుడు తిప్పుకోమది ప్లేట్ అప్పుడు అప్పుడు తిప్పుకోవాలి. అది గ్రేవీ నీట్ రావాలి.
మా ఐషు హెయిర్ అయితే గాలికి బాగా చాలు అంగడిలో సో చూసారు కదా, ఇంక ఇక్కడైతే మేము స్కై కెఫేలో మంచిగా టైం స్పెండ్ చేసి లస్సీ షాప్కి వచ్చేసాము. జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ తీసుకుందాము అనేసి వీళ్ళంతా ఐస్ క్రీమ్ జ్యూస్ తీసుకున్నారు. అండ్ ఇలా మేము మా డేని స్పెండ్ చేసాము. అండ్ సర్ప్రైజ్ కూడా చాలా బాగా నచ్చింది. నాన్నకి ఎమోషనల్ అయిపోయారు. హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.